వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు ఇన్ ఏ సిరీస్ కాల్డ్ బ్యాక్ టు బేసిక్స్ విత్ బచ్చు అనిల్ కుమార్. సో అందరూ రోజు న్యూస్లో చూసేది సెన్సెక్స్ నిఫ్టీ అనేది అందరూ చూస్తూ ఉంటారు. ఈ రెండు ఏంటి అనేది అందరికీ డౌట్. సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటి అని. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అంటే ఏంటంటే ఒక రెండు థర్మామీటర్స్ టైపు మార్కెట్స్కి, ఇండియన్ మార్కెట్స్కి ఒక థర్మామీటర్ టైప్. అవి ఎలా ఉంది అనేది, అవి ఎలా పర్ఫామ్ చేస్తుందని చెప్పడానికి రెండు ఇండెక్స్లు అంటాం అనమాట. ఈ ఇండెక్స్ వచ్చేసేసి సెన్సెక్స్లో 30 టాప్ కంపెనీస్ యొక్క ఇండెక్స్, పూల్డ్ ఇండెక్స్ని సెన్సెక్స్ అంటాము. అదే నిఫ్టీ అయితే 50 టాప్ 50 కంపెనీస్ యొక్క పూల్డ్ పర్ఫార్మెన్స్ని మనము నిఫ్టీ 50 అంటాము, ఆర్ నిఫ్టీ అంటాము. సెన్సెక్స్ బిఎస్సిది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కింద ఆపరేట్ చేస్తుంది సెన్సెక్స్ ఇండెక్స్ని. నిఫ్టీ ఏమో మేనేజ్డ్ బై ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. సో ఒక రోజు మార్కెట్ ఎలా ఉంది అనేది తెలుసుకోవాలంటే బ్రాడ్గా టాప్ 30 స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ పెరిగాయా తగ్గాయా అని చూడడానికి సెన్సెక్స్, టాప్ 50 ఇన్ ద కేస్ ఆఫ్ నిఫ్టీ అనమాట. సో మార్కెట్ పెరుగుతుందా పడిపోయిందా అర్థం కావడానికి వీటి మూమెంట్ చూస్తే ఏంటంటే బ్రాడ్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయో తెలుస్తాయన్నమాట. సో వీటిని ఇండెక్స్ అంటారు. ఇలా రకరకాల ఇండెక్స్ ఉంటాయి, బట్ మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని, ఆర్ ఈవెన్ సెక్టోరల్ ఇండెక్స్ కూడా ఉంటాయి. బట్ అందరూ ట్రాక్ చేసేది మాత్రం నిఫ్టీ 50, సెన్సెక్స్ 30 అనమాట. సో ఈ రెండింటిని మనం ట్రాక్ చేస్తే మోర్ ఆర్ లెస్ మేజర్ కంపెనీస్ని మనం కవర్ చేసిన వాళ్ళు అవుతాము. మార్కెట్ యొక్క పరిస్థితి ఏంటో ఇవి ప్రాక్సీ అనమాట. ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని తెలుసుకోవడానికి సెన్సెక్స్, నిఫ్టీ కూడా ఒక ప్రాక్సీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.